ప్రతి ఒక్కరూ గోదారిత ఉత్పత్తులను వినియోగించాలని ప్రముఖ న్యాయవాది కరుణాసాగర్ కోరారు. గోమాతకు సేవ చేయాలంటే ఇలాంటి ఉత్పత్తులు వినియోగిస్తే చాలని, పర్యావరణానికి మంచి చేయడంతో పాటు గోమాతకు సేవ అలాగే హిందువులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని ఆయన అభిప్రాయపడ్డాడు. ఇవన్నీ చేయాలంటే ముందు ఐక్యతగా హిందువులు ఉండాలి, హిందూ సంఖ్య తగ్గద్దు, మత మార్పులు ఆగాలి, గోసంతతిని కాపాడుకోవాలి. గోసంతతిని కాపాడుకోవాలంటే మీరందరూ రోడ్ల మీద పోయేసి ఆవులను ఆపేసేసి అరెస్టులు అయ్యి జైలు పోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు రేపటి నుంచి ఆవు పాలు మాత్రమే కొనండి, ఆవు పెరుగు మాత్రమే కొనండి, ఆవు నెయ్యి మాత్రమే కొనండి, గో ఆధారిత సబ్బులు కొనండి, షాంపూలు కొనండి, ఫినాయిల్ కొనండి, బాత్రూమ్ క్లీనర్ కొనండి. ఇది సప్లై డిమాండ్ మార్కెట్. నీ డిమాండ్ ఎంత ఎక్కువ ఉందో నీ సప్లై ఎంత వస్తుంది. ఇక్కడ వ్యాపారం చేస్తారో తెలుసు. మీరు ఆవు పాలు 10 సార్లు అడగండి, నెక్స్ట్ డే వాళ్ళు ఆవు పాలు తీసుకెళ్ళకపోతారు. ఈ పారవేశాలు ప్యాకెట్ పాలు బంద్ చేసి మాకు ఆవు పాలే కావాలని చెప్పండి, ఆవు పాలు తెచ్చిస్తారు. ఆవు డిమాండ్ పెరుగుతుంది. ఆవు గో ఆధారిత వస్తువులు వాడడం స్టార్ట్ చేస్తే ఆవు ఒకవేళ ఒట్టిపోయినా దాన్ని గోమయము గోమూల ద్వారా తయారు చేసే వస్తువులు డిమాండ్ పెడతారు కాబట్టి ఆవు నమ్మడు. ఆవు నమ్మకపోతే 2 మార్గాలు ఆవును తీసుకురావడం అంటే, ఒకటి దొంగతనం చేయడం, ఒకటి దొంగరావడం. నువ్వు కొనేటోడు అమ్మేటోడు లేదనుకో కొనడు. దొంగతనం అంటే తర్వాత విషయం అదంతా ఆ కాలు చూసుకునే పని. కాబట్టి ఆవు డిమాండ్ మనం తెలిస్తే ఆవును ఆటోమేటిక్ గా ఎవరు చంపారు, ఎవరు అమ్మరు. కాబట్టి ఈ కొన్ని విషయాలు మనం అర్థం చేసుకొని తెలియని వారికి చెప్పి మనం కూడా మన జీవితంలో దాన్ని ఆచరించే ప్రయత్నం చేయాలని. మా ఇంట్లో ఏది కూడా బర్రెపాలు రావు, మా ఇంట్లో ఎవ్రీథింగ్ ఆవు పాలు. ఇప్పటి నుంచి కాకుండా 15 సంవత్సరాల నుంచి నేను ప్రయత్నం చేస్తున్నా. కాబట్టి మీరందరూ గోభక్తులు కావాలనుకుంటే గోమాతలో చిన్న వెండి బొమ్మను ఇలా నీటం బొమ్మను టేబుల్ మీద వేసుకొచ్చి పూనాలు ఇవ్వాల్సిన అవసరమే లేదు. పొద్దున్న నుంచి సాయంత్రం చేసే పనుల